నవనాథ సిద్ధేశ్వరునికి విశేష అభిషేకాలు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం రోజు విశేష అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి నవనాథ సిద్ధేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గుట్టపై గల దత్తాత్రేయ స్వామి, అయ్యప్ప స్వామి, దుర్గామాత, రామాలయం, హనుమాన్, ఎల్లమ్మ తల్లి దేవాలయాలలో పూజలు చేశారు. సిద్ధులగుట్ట ఉత్సవ కమిటీ సభ్యులు నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సిద్ధేశ్వరునికి పల్లకి సేవ, భజన మండలి వారి భక్తి గీతాలతో, మేళ తాళాలతో రామాలయం నుండి కోనేరు వరకు భక్తి గీతాలు పాడుకుంటూ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి కోనేటి వరకు కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమం చేశారు. పల్లకి సేవ, భజన కార్యక్రమం నిర్వహించి తిరిగి రామాలయం వరకు ఘనంగా పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నపూజ కార్యక్రమం నిర్వహించారు. నీటి అన్నదాతలైనటువంటి బత్తిని నవీన్ గౌడ్, హారికా గౌడ్, వైనవి గౌడ్, వేదష్ణ గౌడ్ పరివారం ఆధ్వర్యంలో గుట్టపైకి విచ్చేసిన భక్తులందరికీ అన్నదానం చేశారు. వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి కావున ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు చల్లని నీటి వసతిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్, పిసి గంగారెడ్డి, కొంతం మంజుల మురళీధర్, కొడిగెల మల్లయ్య, బట్టు శంకర్, జిమ్మి రవి, సంధ్య, ప్రొద్దుటూరు చరణ్ రెడ్డి, హరీష్, హజారి సతీష్, సూరజ్, ప్రశాంత్ గౌడ్, అలిశెట్టి నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారత్ గ్యాస్ ఆనంద్, సిద్ధులగుట్ట సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.